ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం అత్యాధునిక జీపీఆర్లతో స్కానింగ్ చేస్తున్నారు. మృతదేహాలు బురద మట్టిలో కూరుకుపోయినట్లు ఆనవాళ్లు లభించాయి. ఇక టన్నెల్ వద్దకు మంత్రి ఉత్తమ్, సిఎస్ శాంతకుమారి వెళ్లారు. ప్రమాద ఘటనపై ఇవాళ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనా స్థలం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో 8 మందిని బయటికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలం చెందాయి. 8 మంది ఎక్కడైతే టనల్ లోపల టీబీఎం ముందు భాగంలో కూరుకుపోయారో ఆ పరిస్థితిని నిన్న ఉదయాన్నే గుర్తించారు. జీపీఆర్ సిస్టమ్ ద్వారా వారిని ఎక్కడెక్కడైతే అక్కడ లోపల ఈ కార్మికులు ఉన్నారో అక్కడ వాటి పరిస్థితిని గుర్తించారు. ఆ విధంగానే ఉదయం నుంచి కూడా తవ్వకాలు కొనసాగుతున్నాయి. దువ్వకాలు కూడా చివరి దశలో వచ్చాయి. అయితే 8 మంది కూడా ప్రాణాలతో లేరు అనేది ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా పూర్తిగా ఇక్కడ ప్రభుత్వం కూడా వారి పోస్ట్ మార్టం కోసం అదేవిధంగా వారి పార్థివ దేహాలను వారి సొంత గ్రామాలకు తరలించేందుకు అన్ని చర్యలను చేపడుతుంది. ప్రస్తుతానికి జేపీ అసోసియేట్స్ చైర్మన్ కూడా ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే 8 మంది బాధితులు ఉన్నారో ఇక్కడ మృతులు 8 మంది ఉన్నారు, వాటి కుటుంబ సభ్యులను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. వారితో జేపీ గ్రూప్ మంతనాలు కొనసాగిస్తుంది. అదేవిధంగా వారికి కావాల్సిన కంపెన్సేషన్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా పూర్తి ప్రభుత్వం తరఫున కానీ కంపెనీ తరఫున కానీ అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం అదేవిధంగా జేపీ అసోసియేట్స్ రెండు కూడా సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో వారికి వీలైనంత ఎక్కువగా పరిహారం ఇచ్చే విధంగా ఇక్కడ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. సన్నీ సింగ్, గుర్ప్రీత్ సింగ్ ఇద్దరు కూడా రాబిన్స్ కంపెనీకి చెందినవారు. ఇద్దరు కూడా టీబీఎం టనల్ బోర్ మిషన్ ఆపరేటర్స్. వీరిలో సన్నీ సింగ్ జమ్మూ కాశ్మీర్ కు చెందినవాడు కాగా గుర్ప్రీత్ సింగ్ పంజాబ్ లోని తరణ్ జిల్లాకు చెందినవాడు. వీరిద్దరు కాకుండా ఇంకా 4 మాత్రం ఇక్కడ డైలీ వేజ్ వర్కర్లుగా ఉన్నారు. ఈ 4 కూడా సందీప్ సాహు, సంతోష్ సాహు, అనోజ్ సాహు, అదేవిధంగా జటాక్స్ ఈ 4 కూడా జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు. వీరంతా డైలీ వేజ్ కూలీలు. ఈ కూలీలు కూడా ఇక్కడ దుర్మరణం పాలయ్యారని చెప్పి ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ వారి యొక్క పోస్ట్ మార్టం కోసం అదేవిధంగా వారి యొక్క మృతదేహాలను తరలించేందుకు అన్ని సిద్ధం చేసి ఇక్కడ అంబులెన్స్లను ఏదైతే దోమలపేట మనము క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న దోమలపేట ఎస్ఎల్బీసీ క్యాంప్ కార్యాలయం నుంచి ఎప్పటికైనా ఈ అంబులెన్స్లు లోపలికి వెళ్లి అక్కడ యొక్క మృతదేహాలు బయటికి వచ్చిన నేపథ్యంలో వాటిని తీసుకొని నాగర్ కర్నూల్ వరకు చేరవేస్తుంది. నాగర్ కర్నూల్లో పోస్ట్ మార్టం తంతు పూర్తి అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడమే కాకుండా కుటుంబ సభ్యులను ఇక్కడ ఉండి అక్కడ నాగర్ కర్నూల్ నుంచి వారి స్వగ్రామాలకు తరలించే విధంగా కూడా ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుని మొత్తం అన్ని సౌకర్యాలు ఉండే వాహనాలను అక్కడ సిద్ధం చేసి వారిని అక్కడ తరలించేందుకు మృతదేహాలతో పాటు బంధువులను తరలించేందుకు అన్ని రకాలుగా సిద్ధం చేశారు. అయితే ఇన్ని రోజులు 8 రోజులు ఆశతో ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఉంది. చాలా మంది వాళ్ళు సురక్షితంగా బయటపడతారని ఎదురు చూసినప్పటికీ పూర్తిగా నిరాశ చెందుతూ ఇవాళ ఉదయం నుంచి కూడా ఇక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి. ఖచ్చితంగా జీవితంతో బయటకు వస్తారనుకున్న 8 మంది కూడా నిర్జీవులుగా బయటికి రావడం మరి కాసేపట్లో ఇక్కడ నుంచి నాగర్ కర్నూల్కు తరలించే అవకాశం ఉంది. వారిని నాగర్ కర్నూల్లో పోస్ట్ మార్టం అనంతరం వారి స్వగ్రామాలకు కూడా తరలించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. విడుదల సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.